నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ ఆంధ్ర ఫ్లేవర్స్. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్‌గా, ఈజీగా రెస్టారెంట్ స్టైల్ వన్ పాట్‌లో చేసుకునే మష్రూమ్ పులావ్‌ని, బిర్యానీని ఎలా చేస్తామో చూపిస్తానండి. ఒక గిన్నె పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత దాంట్లో ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇది బాగా దూరగా వేగడం కోసం మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అనేది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత మనం పెద్ద టమాటాని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అది కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసేసి ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకుంటే మష్రూమ్ కూడా తింటున్నప్పుడు బాగుంటుంది. ఇలా బాగా ఒకసారి కలుపుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మష్రూమ్ బిర్యానీ అనేది బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కడిగి నానబెట్టుకున్న ఒక బాస్మతి రైస్‌ని కూడా వేసేసుకొని రైస్‌ని ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా పైకి కిందకి అనుకుంటూ రైస్‌ని కలుపుకుంటే ఇలా రైస్‌ని ఫ్రై చేయడం వల్ల ఆయిల్‌లో మనకి రైస్ తింటున్నప్పుడు పలుకు పలుకుగా రైస్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో తగినంత నీళ్లు వేసేసుకొని మూత పెట్టుకొని ఒకసారి బాయిల్ వచ్చేంత వరకు మనం మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాయిల్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనం మూత తీసేసుకుంటే పైన అనేది ఆయిల్ తేలుతూ కనిపిస్తూ ఉంటది. ఆయిల్ అనేది మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే రైస్ అనేది ఇంకా 5 మినిట్స్‌లో అయిపోతుందన్నప్పుడు ఈ స్టేజ్‌లో మనం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. నేను చేసిన విధంగా ఏ మసాలా పొడి లేకుండా చేయండి. రైతాతో, సాలన్‌తో దేనితో తిన్నా బావుంటుంది. మామిడికాయ పచ్చడితో తిన్నా బావుంటుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.